రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నగరంలో సినిమా పైరసీ రాకెట్ గుట్టు రట్టయినట్లుగా సమాచారం అందుతోంది. టాలీవుడ్ లోని సినిమాలను పైరసీ చేసిన తూర్పు గోదావరికి చెందిన జన కిరణ్ కుమార్ అనే వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వనస్థలీపురంలో ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 65 సినిమాలకు రికార్డు చేసినట్లుగా కిరణ్ పేర్కొన్నాడు. హెచ్డి ప్రింట్ రూపంలో పైరసీ చేసి అమ్ముతున్న నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అయితే ఒక థియేటర్ వేదికగా ఈ పైరసీకి పాల్పడినట్లుగా తేలింది. పైరసీ కారణంగా 2024వ సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమకు 3.7 కోట్ల నష్టం ఏర్పడింది. టెలిగ్రామ్లో సైతం కొత్త పైరసీ వీడియోలు అప్లోడ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారుగా ఏడాదిన్నర నుంచి హైదరాబాద్లోని పలు థియేటర్స్లో 40 సినిమాలు రికార్డింగ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే సినిమా థియేటర్లోనే పైరసీ చేసి మాఫియాకి అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఒక్కొక్క సినిమాకి 400 క్రిప్టో కరెన్సీని అతడు తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. క్రిప్టోతో పాటు బిట్ కాయిన్స్ రూపంలో కూడా డబ్బులు తీసుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన కన్నప్ప, పెళ్లికాని ప్రసాద్, గేమ్ చేంజర్ సినిమాల ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడు కిరణ్ నుంచి 2 మొబైల్స్ ను సీజ్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.